సకాలంలో రావాలి. ఎప్పుడు మనకి భగవంతుడు ఇచ్చిన ఆయుర్దాయం అంతా కూడా చక్కగా గడిపి మనకి ఆయుష్ తీరిన తర్వాత అప్పుడు మనం వెళ్ళాలని కోరుకోవాలి. సర్వ వ్యాధి నివారణ, మనకి లోపల ఉన్నటువంటి రకరకాలైనటువంటి వ్యాధులన్నీ ఉంటూ ఉంటాయి, మనకు తెలియదు ఆ వ్యాధులే. ఇప్పుడు బీపీ ఉంది, ఆ బీపీ కనపడుతుందా? కనపడదు. షుగర్ కనపడుతుందా? ఎవరికైనా కనపడదు. అదే తలనొప్పి వస్తే తెలుస్తుంది, ఎందుకంటే మన శరీరంలో ఉన్నటువంటి పైభాగానికి కాబట్టి తెలుస్తుంది మనకి. కాళ్ళు ఏమైనా నొప్పి వస్తే కాళ్ళ భాగం తెలుస్తుంది, కానీ లోపల ఉన్నటువంటిది మనకు తెలియదు. అటువంటి వ్యాధులన్నీ కూడా నయమవ్వాలని చెప్పి మనం ఆ యొక్క దేవతలకి ఈ యొక్క పూజా కార్యక్రమాలు చేసుకుని ఆ తీర్థాన్ని స్వీకరిస్తాం అన్నమాట. ఆరోగ్యం భాస్కరాదిత్యం చెప్పుకున్నాం. ఆ సూర్యనారాయణ స్వామి వారి యొక్క తీర్థం తీసుకుంటే ఉంటుంది, మన యొక్క ఆరోగ్యం చక్కగా కుదిరిపడుతుంది. ఎందుకంటే మనకి ఇవన్నీ వేదాల్లో చెప్పబడ్డాయి. కొంతమందికి రకరకాలైనటువంటి ఇబ్బందులు వస్తుంటాయి, ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉంటున్నారు. ఎవరైనా సరే సూర్య నమస్కారాలు చేసిన తర్వాత సూర్యనారాయణ స్వామి వారి యొక్క తీర్థాన్ని కనుక ఎవరైతే తీసుకుంటారో వారికి ఖచ్చితంగా చక్కటి ఆరోగ్యం లభిస్తుందన్నమాట. ఇవన్నీ కూడా వేదాల్లో చెప్పినటువంటివే. అది మనం అందుకనే దాన్ని ఎప్పుడు కూడా అయ్యో అంత దూరం పెట్టి ఏ తీర్థం తీసుకుంటాం ఇప్పుడు ఇవాళ ఎండగా ఉంటుంది కదా అని అనుకోకూడదు. ఎందుకంటే మనకి ఇచ్చేటువంటి వాడు, ఆరోగ్యాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆయన. మనకి తిరిగి మనం ఆయనే చూపిస్తాం. ఆయన ఒక 45 డిగ్రీలు కనుక